హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఈ చేపల్ని మొత్తం నేను మసాలా పెట్టేశాను. మీరు ఇంకా చెప్పలేదు కదా ఈ చేపల పేరు ఏంటంటే, నేను మొత్తం మసాలా పెట్టేసి మొత్తం పంపించేశాను సార్కి. ఇంకా మరుసటి రోజు నేను ఒక 2 చేపలు ఇంట్లో పెట్టుకున్నాను ఇంటి వాళ్ళ కోసం వండటానికి. ఇప్పుడు నేను ఇంట్లోకి వండుతున్నానండి. ఫిష్ బుకారీ అండి ఇది. ఫిష్ బుకారీకి ఏమేమి కావాలో, ఎలా తయారు చేయాలో, ఎలా రెడీ చేస్తాను నేను ఒకసారి చూసేద్దాం రండి. నేను ఎలా కుకింగ్ చేస్తాను మొత్తం. ఇవేంటంటే 2 చేప, అది సేమ్ మసాలా అండి. సేమ్ అక్కడ పంపించిన మసాలాలే మన ఇండియాకి నేను మనం ఇండియాలో మసాలా ఎలా పెడతాం చేపలకి, అలాగే సేమ్ పెట్టేశాను మసాలా. కానీ కారం ఒకటి ఉండదండి, ఎందుకంటే వీళ్ళు కారం తినరు కాబట్టి కారం ఒకటి వేయలేదు. మొత్తం సేమ్ మసాలా అదే పెట్టేశాను. ఇది ఫిష్ బుకారీ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఫిష్ బుకారీకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. నేనేమంటే దీనికి ఎర్రగడ్డలు, వీళ్ళకి నల్ల నిమ్మకాయలు అంటారు కదా, నల్ల నిమ్మకాయలు, బటర్ అండి, బటరు, చెక్క, లవంగ, యాలకులు, తర్వాత ఏదంటే క్యారెట్ అండి. క్యారెట్ని మనం తురుముకోవాలి. మరీ అంత సన్నగా కాదు, మరీ అంత లావు కాదు, ఒక మీడియంగా తురుముకోవాలి. తురిమిన తర్వాత అది కొంచెం పచ్చి వాసనగా పోవాలి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే తెల్లగడ్డల పేస్ట్ వేస్తానండి. అంటే జింజర్ వేయను, తెల్లగడ్డల పేస్ట్, అల్లం పేస్ట్ వేయను, తెల్లగడ్డ పేస్టే. ఎందుకంటే తెల్లగడ్డ అల్లం వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అది వేరే వేరేగా వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం కుకింగ్ చేసే దాంట్లో అవే మెయిన్ ట్రిక్స్ అంటారు కదా, ఇవే. ఈ ట్రిక్స్ కానీ మాకు తెలిస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఫుడ్. మెయిన్ ఇవే మాకు తెలియాల్సింది ఫుడ్లో కుకింగ్ చేసేటప్పుడు. మొత్తం ఆ రైస్ మొత్తం ఉడికిపోయిందండి, చూడండి ఎలా ఉందో. దానిపైన ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం కలర్ వేసాను, ఫుడ్ కలర్ వేసాను. మళ్ళీ అంతే, వీళ్ళకి ఎక్కువగా కుంకుమ పువ్వు వాడతారండి, కలర్స్ కన్నా కుంకుమ పువ్వు వాడతారు. ఆ కుంకుమ పువ్వు కొంచెం వాటర్లో వేసి, నేను వాటర్లో వేయను కానీ కుంకుమ పువ్వు అది రోజ్ వాటర్ వస్తుంది కదా, అది రోజ్ వాటర్లో వేస్తానండి నేను. ఆ రోజ్ వాటర్లో కానీ అదొక టేస్ట్ వస్తుంది. నేను చెప్పాను కదా, మనం చేసే కుకింగ్లో ప్రతి ఒక్కటి కూడా ఒక ట్రిప్ ఉంటుంది. ట్రిప్ అంటే ఒక చిట్కా లాగా. అదే కానీ ఆ చిట్కాని కానీ మనం పాటించామనుకో ఆ టేస్ట్ సూపర్గా ఉంటాయండి. మెయిన్ మన చేతుల్లోనే ఉంది కుకింగ్ ఏదైనా కూడా. ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటాయి ఏదైనా కూడా. చూడండి, ఈరోజు నేను లంచ్ చేశాను వీళ్ళ కోసం. ఏం లంచ్, దీని పేరు తెలుసా? ఫిష్ బుకారీ. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా